ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో మనం డైలీ లైఫ్లో తరచుగా మాట్లాడే తెలుగు మాటలు ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడడం నేర్చుకుందాం. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. ఆమెకి గర్వం ఉండదు. షీ హ్యాస్ నో ప్రైడ్. షీ హ్యాస్ నో ప్రైడ్. ఈ వీడియోలో మీకుండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, వాళ్ళు నాకు ఏమాత్రం ఫోన్ చేయరు. నెంబర్ 2, నువ్వు అలా చెప్పాల్సిన పనేంటి. నెంబర్ 3, మీరు పార్టీ ఇస్తున్నారా. సో వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కనుక ఫాలో అయినట్లయితే మీరే వీటిని ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడగలరు. నౌ లెట్స్ గెట్ ఇంటు ద క్లాస్. వాట్సో ఎవర్ అంటే ఏమాత్రము. ఇది ఏదైనా నెగిటివ్గా మాట్లాడేటప్పుడు నెగిటివ్ సెంటెన్స్లో ఉపయోగిస్తాం. ప్రాక్టీస్ కోసం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఆమె అతన్ని ఏమాత్రం పట్టించుకోదు. షీ డజంట్ కేర్ అబౌట్ హిమ్ వాట్సో ఎవర్. అతనికి ఏమాత్రం బుద్ధి లేదు. హీ హ్యాస్ నో సెన్స్ వాట్సో ఎవర్. సో చాలా ఈజీగా ఉంది కాబట్టి మీరు కూడా నాతో పాటు మాట్లాడడానికి ట్రై చేయండి. అతను ఏమాత్రం ఇంగ్లీష్లో మాట్లాడడు. హీ డజంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ వాట్సో ఎవర్. వాళ్ళు నాకు ఏమాత్రం సహాయం చేయరు. దే డోంట్ హెల్ప్ మీ వాట్సో ఎవర్. నేను నిన్ను ఏమాత్రం నమ్మను. ఐ డోంట్ బిలీవ్ యూ వాట్సో ఎవర్. ఇప్పుడు మీ క్వశ్చన్ ఆల్రెడీ అడిగిందే. వాళ్ళు నాకు ఏమాత్రం ఫోన్ చేయరు. ఇప్పుడు కోపంలో లేదా చిరాకులో మాట్లాడేటువంటి ఒక క్వశ్చన్ చూద్దాం. అది జనరల్గా మనలో చాలామంది మాట్లాడుతూ ఉంటాం. సో అదేంటో చూద్దాం. నువ్వు ఇక్కడికి రావాల్సిన పనేంటి. వాట్ బిజినెస్ హ్యాడ్ యూ టు కమ్ హియర్. వాట్ బిజినెస్ హ్యాడ్ యూ టు కమ్ హియర్. వాట్ బిజినెస్ అంటే పనేంటి అని. నువ్వు అలా చేయాల్సిన పనేంటి. వాట్ బిజినెస్ హ్యాడ్ యూ టు డూ సో. మీరు అలా మాట్లాడాల్సిన పనేంటి. వాట్ బిజినెస్ హ్యాడ్ యూ టు టాక్ సో. నీకు అలా అడగాల్సిన పనేంటి. వాట్ బిజినెస్ హ్యాడ్ యూ టు ఆస్క్ సో. మీకు అక్కడ ఉండాల్సిన పనేంటి. వాట్ బిజినెస్ హ్యాడ్ యూ టు స్టే దేర్. ఇప్పుడు మీ క్వశ్చన్ ఆల్రెడీ అడిగిందే. నువ్వు అలా చెప్పాల్సిన పని ఏంటి. లాస్ట్ వన్, త్రో ద పార్టీ అంటే పార్టీ ఇవ్వడం. జనరల్గా ఏదైనా జాబ్ వచ్చినప్పుడు లేదా ప్రమోషను లేకపోతే బర్త్డే అయినప్పుడు అడుగుతూ ఉంటారు కదా, పార్టీ ఎప్పుడు ఇస్తావు అనేసి. మీరు పార్టీ ఎప్పుడు ఇస్తారు. వెన్ విల్ యూ త్రో ద పార్టీ. నాకు జాబ్ వచ్చింది, అందుకే ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చాను. ఐ గాట్ ఏ జాబ్, సో త్రూ ఏ పార్టీ టు మై ఫ్రెండ్స్. త్రోకి వీ టు త్రూ. సో ఇక్కడ త్రూ ఏ పార్టీ అని అప్లై చేసాము. ఇప్పుడు మీ క్వశ్చన్, మీరు పార్టీ ఇస్తున్నారా. సో గైస్, ఇదండి ఈరోజు క్లాసు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కావలసిన వాళ్ళకి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు చేరుతాయి. మీ వాల్యుబుల్ కమెంట్స్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.